హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్. ఈ మధ్యకాలంలో రోస్మేరీ అనేది మీరు బాగా వినింటారు. రోస్మేరీ బాగా హెయిర్ గ్రోత్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో రోస్మేరీ వాటర్ అలానే హెయిర్ గ్రోత్కి రోస్మేరీ ఆయిల్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అమెజాన్ నుంచి రోస్మేరీ కిట్ తెప్పించాను. ఇందులో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూపించేస్తాను. ఇది వచ్చేసి రోస్మేరీ, డ్రైడ్ రోస్మేరీ అనమాట, ఎండిపోయింది. ఇది 100 గ్రామ్స్ వచ్చింది. ఇంకా హెయిర్ ఆయిల్ తయారు చేస్తాం కదా, హెయిర్ ఆయిల్ అప్లికేటర్ బాటిల్. ఇంకా నెక్స్ట్ రోస్మేరీ వాటర్ తయారు చేస్తాం కదా, అందుకు ఈ బాటిల్ స్ప్రే చేసుకోవచ్చు. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేయండి. ఇప్పుడైతే మనము రోస్మేరీ వాటర్ని తయారు చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇందాక చూపించాను కదా డ్రైడ్ రోస్మేరీ, అది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను ఇందులోకి. నార్మల్గా రోస్మేరీ అనేది ఒక ప్లాంట్. ఇది డ్రైడ్ రోస్మేరీనే కాకుండా నార్మల్ రోస్మేరీ కూడా దొరుకుతుంది. నాకు అది అవైలబుల్లో లేదు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ రోస్మేరీ లీవ్స్ ఉంటే ఇలానే డ్రైడ్ రోస్మేరీ బదులు అది యూజ్ చేయొచ్చు. నార్మల్ రోస్మేరీ అయితే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కూడా దొరుకుతుందంట, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా వాటర్లో రోస్మేరీ వేసాం కదా, దీన్ని బాగా బాయిల్ చేయాలన్నమాట. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేసేయాలి. ఇంకా రోస్మేరీ వాటర్ బాయిల్ అవుతూ ఉంటే స్లోగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది, మీరైతే నోటీస్ చేయొచ్చు. 10 మినిట్స్ తర్వాత నేనైతే స్టవ్ ఆపేసాను. ఇది వెంటనే స్ట్రెయిన్ చేయకండి, అలా చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేయండి. ఇదైతే కలర్ లైట్గా మెరూన్ రెడ్ కలర్లో వచ్చింది. ఇంట్లో కూడా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ఈ స్ట్రైనర్ యూజ్ చేసి ఈ రోస్మేరీ వాటర్ని అయితే మొత్తం సపరేట్ చేశాను. రోస్మేరీ వాటర్ని అలానే రోస్మేరీని. ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్ప్రే బాటిల్ని ఓపెన్ చేసేసి ఈ రోస్మేరీ వాటర్ని అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఆల్రెడీ మీ దగ్గర స్ప్రే బాటిల్, ఆయిల్ అప్లికేటర్ ఉంటే ఈ కిట్ కొనాల్సిన అవసరం లేదు. నార్మల్ రోస్మేరీ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో. నార్మల్గా ఇలా రోస్మేరీ వాటర్ ఇంట్లో తయారు చేసుకుంటే ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అనే క్వశ్చన్ రైస్ అయి ఉంటుంది మీకు. నార్మల్గా 7 days to 10 days అయితే ఈజీగా ఉంటుంది. నార్మల్గా ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి స్మెల్ చేసి స్మెల్ బాగాలేకపోతే తర్వాత యూస్ చేయకండి, పడేసేయండి. ఇంకా రోస్మేరీ వాటర్ని అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. మనకి హెయిర్ అనేది ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి ఈవెన్గా. ఇంకా నేనైతే ఈవెన్గా హెయిర్కి మొత్తం అప్లై చేస్తున్నాను స్ప్రే చేస్తూ. ఈ రోస్మేరీ వాటర్ని మనం అయితే డైలీ అప్లై చేసుకోవాలి. మీకు రిజల్ట్స్ అనేటివి ఖచ్చితంగా కనపడాలి అంటే ఈజీగా 45 days నుంచి 2 months వరకు డైలీ అప్లై చేసుకోండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, రోస్మేరీ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలా అని. అసలు అవసరం లేదు. ఇదైతే ఒక మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది మన హెయిర్కి. ఇంకా మన హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా అప్లై చేసుకుంటున్నాను. నేనైతే ఇంకా మొత్తం అప్లై చేసుకొని ఈవెన్గా సెట్ చేసుకుంటున్నాను. ఈ స్ప్రే బాటిల్తోనే మనకి రూట్స్కి తగిలేలాగా అప్లై చేసుకోండి. అలా జెంటిల్గా మసాజ్ చేసుకోండి, ఫింగర్స్తో సరిపోతుంది. మీకు రోస్మేరీ వాటర్ తయారు చేసుకునేకి టైం లేదు అనుకుంటే నార్మల్గా రోస్మేరీ వాటర్ కూడా డైరెక్ట్గానే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అవి కూడా పర్చేస్ చేసి మీరైతే యూస్ చేయొచ్చు. ఇంకా లేదు అనుకుంటే 1 week ఒకసారి ఇలా తయారు చేసుకొని మీరైతే వాడచ్చు. ఇప్పుడు రోస్మేరీ హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి స్టీల్ స్టాండ్ పెట్టాను. అందులోకి వాటర్ వేసేసాను. దాని మీద ఒక స్టీల్ కప్పు పెట్టాను. ఇంకా ఈ కప్పులోకి హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను యూజ్ చేసేది కోకోనట్ ఆయిల్. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అదైతే ఒక కప్పులోకి తీసుకునేసేయండి. నార్మల్గా హెయిర్ ఆయిల్ చేయడం ఈజీనే అని చెప్పి రోస్మేరీని డైరెక్ట్గా కోకోనట్ ఆయిల్లోనే వేసేసి బాయిల్ చేసేస్తూ ఉంటారు. వెంటనే ఈ లీవ్స్ అయితే మాడిపోతాయి. అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేస్తే హెయిర్ ఆయిల్ అనేది బాగా తయారవుతుంది. ఇంకా 1 tablespoon ఆఫ్ రోస్మేరీని ఈ కోకోనట్ ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను. ఇందాక చెప్పినట్టే డ్రైడ్ రోస్మేరీ కాకుండా నార్మల్ రోస్మేరీ యూజ్ చేసి కూడా హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ ఆయిల్లోకి 1.5 tablespoon ఆఫ్ మెంతులు కూడా వేస్తున్నాను. మెంతులు కూడా బాగా హెయిర్ గ్రోత్ కి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో వాటర్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం చూసుకొని వెంటనే పోసుకుంటూ
ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ 25 to 30 minutes అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఇంకా బాగా చల్లారిన తర్వాత ఈ హెయిర్ ఆయిల్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇది సపరేట్ చేసుకుంటే మన రోస్మేరీ ఆయిల్ అయితే తయారైపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఉన్న హెయిర్ ఆయిల్ అప్లికేటర్ ఉంది కదా బాటిల్, అందులోకి ఈ ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆయిల్ అప్లికేటర్ లేదు అన్నా కూడా పర్వాలేదు, నార్మల్గానే ఆయిల్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఈ ఆయిల్ ఎన్ని రోజులు ఉన్నా కూడా అస్సలు పాడవదు. డైరెక్ట్గా ఆయిల్ బాయిల్ చేశారంటే మాత్రం అది తొందరగా స్పాయిల్ అయిపోతుంది. ఇంకా హెయిర్ని అయితే పార్టీషన్ తీసుకొని ఈ హెయిర్ ఆయిల్ అప్లికేటర్తో ఆయిల్ అయితే మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ అప్లికేటర్ ఉండడం వల్ల మెయిన్ రూట్స్ దగ్గర నుంచి బాగా స్కాల్ప్కి మొత్తం టచ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక డైరెక్షన్లో హెడ్కి హాఫ్ సైడ్ మొత్తం అప్లై చేసుకున్నాను. ఇంకొక సైడ్ కూడా అంటే స్ట్రోక్స్ లాగా ఇవ్వాలన్నమాట, పైనుంచి కింది వరకు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మొత్తం అప్లై చేసుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ స్కాల్ప్కి మొత్తం టచ్ అయ్యేలాగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలి అని ఒక డౌట్ అయితే ఉంటుంది. నార్మల్గా ఆయిల్ పెట్టుకున్న 2-3 అవర్స్ తర్వాత అయినా హెడ్ బాత్ చేయొచ్చు. కాకపోతే బెస్ట్ ఆయిల్ కావాలంటే ఓవర్ నైట్ పెట్టుకోండి, రిజల్ట్స్ అనేటివి బాగా కనబడతాయి. ఇంకా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మసాజ్ అయితే బాగా చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 30 minutes అలా మసాజ్ చేసుకోండి. ఇంకా మన ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర కానీ లేకపోతే సిబ్లింగ్స్ దగ్గర మసాజ్ చేయించుకోండి, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా హెయిర్ ఆయిల్ చేసుకునేకి టైం లేదంటే సేమ్ మామా అర్త్లో కూడా ఉందన్నమాట, రోస్మేరీ హెయిర్ ఆయిల్ విత్ ఫెనిగ్రీక్ సీడ్స్. అదైనా పర్చేస్ చేసి మీరైతే రోస్మేరీ హెయిర్ ఆయిల్ని యూస్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. చూసారుగా మనం ఎంత ఈజీగా రోస్మేరీ ఆయిల్ అలానే రోస్మేరీ వాటర్ తయారు చేసామో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.